దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆగలికొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఈ విలాప వాక్యములకు గ్రంథకర్తగా ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ఈ విలాప వాక్యములను మనకు ఒక కవిత రూపంలో ఆయన రాసి ఉన్నారు. యెరూషలేము మరి విధ్వంసమైనది, ఒక పక్క మంటల్లో కాలిపోయినది. ఈ యొక్క ఇశ్రాయేలీల బాధను, వారు చేస్తున్నటువంటి విలాపములను ఇర్మియా ఎంతో మరి చక్కగా పోయటిక్ రూపంలో మనకు అందించారు. 18 మరియు 19 వచనాలను ప్రత్యేకంగా యెరూషలేము పట్టణం యొక్క వినాశనం తర్వాత ప్రజలు మరి అనుభవించిన వేదన, దుఃఖం, వారు పొందినటువంటి నిరాశ, నిస్పృహలను ఆయన వర్ణించారు. ప్రజలు తమ బాధల నుండి విడుదల కోసం దేవుని ప్రార్థిస్తున్నారు. వారి యొక్క దుఃఖం మరి నిరాశను దేవుని ఎదుట వ్యక్తపరుస్తున్నారు. వేదనతో ప్రభువు ఎదుట వారు కన్నీళ్లు కార్చి మరి విజ్ఞాపన చేస్తున్నారు. కన్నీళ్లను నదిలా ప్రవహింపజేయటం, ప్రభువు ముందు హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించటము అన్నప్పుడు ఇశ్రాయేలీలు అనుభవించిన తీవ్రమైన వేదన మరియు బాధలను మరి తెలియజేస్తున్నది. యెరూషలేము ఎప్పుడైతే మంటల్లో కాలిపోయిందో, మరి చాలా విధ్వంసం జరిగినదో, గోడలు మరి కాలిపోయినవో, ఎన్నో విధ్వంసకరమైన పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నవి, కరువులు వచ్చినవి, ప్రజలు వ్యాధులకు గురైనారు, అలానే మరణాలకు గురైనారు. మరి ఈ యొక్క మరి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రజలు తమ యొక్క బాధల నుండి విముక్తి పొందటానికి, ఆ బాధలలో వారు ఓదార్పును పొందటానికి, దేవుని యొక్క విమోచన కోసము దేవుని ముందు వాళ్ళ హృదయాన్ని మరి కుమ్మరించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హృదయ లోతుల నుంచి వచ్చినటువంటి ప్రార్థనగా మనం అది చూడగలము. అలానే నీళ్లు కుమ్మరించినట్లు నీ ప్రభువు సన్నిధిని హృదయాన్ని కుమ్మరించు అంటే ప్రజలు ఎంతో దుఃఖంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, మరి కన్నీళ్ళమయమవుతున్నారు. అలాంటి మరి వేదనల్లో నుంచి, హృదయ లోతుల నుంచి వచ్చినటువంటి ప్రార్థనగా చూడగలము. దేవుని యొక్క ఆదరణ కొరకు వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో విజ్ఞప్తిని వారు చేస్తున్నారు. మన జీవితాలలో కూడా మరి నిరాశ, నిస్పృహలకు గురైన పరిస్థితులు ఉంటాయి. అలానే మరి మన యొక్క చేతులెత్తి ఆయన కొరకు మనం ప్రార్థించవలసిన అవసరత ఉన్నది. ఆయన యొక్క సహాయం కొరకు, ఆయన మీద ఆధారపడి, ఆయన కొరకు కనిపెట్టుతూ మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరతను కూడా ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు మరి ప్రార్థించమని వాక్యంలో చూస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి దుఃఖకరమైన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు వేదనకరమైన పరిస్థితులను ఎదుర్కొంటాము, కొన్నిసార్లు నిరాశ, నిస్పృహలతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటుంటాము. అలాంటి పరిస్థితులలో మరి ఎటువైపు నుంచి మనకు విడుదల వస్తుంది, ఎటువైపు నుంచి మనకు ఆదరణ లభిస్తుంది, ఎవరు మనల్ని ఓదారుస్తారు, ఎవరు మనల్ని బలపరుస్తారని మనం ఎదురు చూస్తుంటాము. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము మనుషుల తట్టు కాదు కానీ దేవుని తట్టు మనము కనిపెడుతూ ఆయన యొక్క కృపా సింహాసనమును సమీపించి ఆయన సన్నిధిలో మనం హృదయపూర్వకంగా మన హృదయాన్ని మరి ఆయన ముందు నీళ్ల వలె కుమ్మరించి హృదయ లోతుల్లో నుంచి వచ్చినటువంటి ప్రార్థన లేదా ఆయనకు మొర్రపెట్టుట, ఆయన ఎదుట మనము ఆర్తధ్వని చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటారు. ఆయన మన తట్టు చూస్తారు. మనకు కావలసినటువంటి ప్రోత్సాహమును, మనకు కావలసినటువంటి ఆదరణను, మనకు కావలసినటువంటి మరి ఓదార్పును ఆయన ఇస్తారు. ఎందుకంటే వాక్యం తెలియజేస్తున్నది,
యేసు నామంలో మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడును అని. ఎడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి అని యేసు ప్రభువుల వారు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి మనం ఎడతెగక విసుగక ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు విడువని ఎడబాయని దేవునిగా ఆయన మనకున్నారు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మీ కళ్ళ నిండా నీళ్లు ఎంతగా మరి ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాము. నీళ్ల వల్ల మనం కన్నీళ్లను కాచి ఆయన కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తారు. ఎందుకంటే ప్రతి కన్నీటి బొట్టు ఆయన దృష్టిలో ఎంతో విలువైనది. మరి కాబట్టి మనము ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేద్దాము. ఆయన ఆదరణ, ఓదార్పును, ఆయన ప్రోత్సాహమును మనం పొందుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, దుఃఖమే కావచ్చు, వేదన కావచ్చు నాయన, నిరాశ నిస్పృహలతో కూడినటువంటి పరిస్థితుల గుండా వాళ్ళు ఉన్నట్లయితే నాయన, మీరు వారిని ఆదరించండి, ఓదార్చండి. ఆ పరిస్థితుల నుంచి వారికి విమోచన దయచేసి నిరీక్షణ అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.